చీకటి గుహలో బంధించండి, వీళ్ళకి భర్త మన ధరగల పడిచండి అని చెప్పారు. వీళ్ళు ఇద్దరు అంటున్నట్టు అయ్యా రాజా మహారాజా మేము వైష్ణవయ్యా వ్యాపారం చేయడానికి వచ్చాం తప్ప ఇక దొంగతనం కాలేదు అని ఎంత అడిచినా సరే చెవిటి వాడి గురించి శంఖము తెరబడదాన్ని వినబడుతాం. అంత అయోమయ గుర్తి జట్ట వీళ్ళ మాటలు కూడా లెక్క చేయట్లేదు. చదవడిందట వీళ్ళకి డబ్బులతో సాధన చేసినట. ఇక ఇంటికాడ సమయంలో పరిస్థితి ఉంది అని చెప్పంటే తల్లి కూడా వచ్చి కూడా గాఢని తొందరగా గాఢ అంటే ఏమిటి, చనిపోయిన వాళ్ళు పిలిస్తే పలుకుతాడా, వాడు కొట్టినా వాళ్ళు తిట్టినా వాళ్ళు అటువంటి గాఢితులకు వెళ్ళిపోయాక వెళ్ళిపోయే వరకల్లా ఇక ఎంత దొంగలు వచ్చాక ఇదంతా దోచుకుపోయాక తెల్లారు మళ్ళీ 7 గంటలకు చూస్తే ఏమని చెప్పంటే ఇందులో బీరువా కనబడతా ఇందులో చీపురు కనబడతా అంతా వాయింది సత్త. ఇదంతా సత్యనాశ మాహితకు వేరే కాదనుకుని వీళ్ళంతా ఏం చేస్తున్నాడు, అది దొంగల సొమ్మంతా దొంగల బాధైపోయింది. ఇక మరి ఈరోజు ఎలా అని ఏడుస్తూ పగలంతా కూడా అలా బాధపడుతూ సాయంత్రం అయిన తర్వాత ఇక పోయే సొమ్ము మళ్ళీ రమ్మంటే వస్తుందా, రాదు. కాబట్టి ఆ పక్కనే కుమ్మరుంటే కొండ తీసుకురామ్మ అని చెప్పి ఆ కూతురుని ఆమె పంపించి ఏడు తీసుకుని ఆ రావి చెట్టు కింద రావి పూలు ఎండిపోయిన కింద ఏరుకొని వచ్చి ఇంటిలో నూకల బియ్యం మీద నూకల బియ్యం ఆ కొండలో పోసి వండుతుందన్నమాట. అలా చేస్తుండగా ఒక్కసారిగా కట్టిన రావి పూలని ఒకసారి గడ్డిపోయి ఇల్లు